గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి కాలేజీ విడిచిపెట్టిపోతున్నాను. 4 సంవత్సరాలు. మనిషి సగటు జీవితం 60 ఏళ్ళు అనుకుంటే సుమారు 7% జీవితాన్ని ఇక్కడే గడిపాను. నా జీవితంలో 7% ఎంతో అలవోకగా గడిచింది. ఇప్పటికీ కాలేజీలోని మొదటి రోజు నా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. వెళ్ళిపోయే రోజు కాబట్టి కాబోలు ఏ చోటుని చూసినా ఆ ప్రదేశంలో స్నేహితులతో గడిపిన రోజులు గుర్తొస్తున్నాయి. బాధపడిన గడియలు, పగలబడి నవ్విన రోజులు, అమ్మాయిలకు సైట్ కొట్టిన సందర్భాలు, రాత్రంతా మెలుకొని క్లాసులో నిద్రపోయిన రోజులు గుర్తొస్తున్నాయి. కాలేజ్, దీన్ని చూసుకొని చాలాసార్లు గర్వపడ్డాను. ఇలాంటి స్వేచ్ఛా విహంగమైన చోటు 4 సంవత్సరాలు ఉంటున్నానని తెలిసి చాలాసార్లు సంతోషించాను. అసలు క్లాసులకు పోకుండా పొద్దస్తమానం పడుకున్న సెమిస్టర్లను తలుచుకొని నా మీద, కాలేజీ వ్యవహార తీరు మీద చికాకు పడ్డాను. కానీ గర్వం, సంతోషం, చికాకు వీటన్నిటికంటే ఈరోజు ఈ కాలేజీలో ఇక గడపలేను, రాత్రులు నిద్రపోకుండా స్నేహితులతో కాలం వెళ్ళబుచ్చలేను, ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా స్వేచ్ఛను ఆస్వాదించలేను అని తెలిసి ఎక్కువగా బాధపడుతున్నాను. కాలేజీలో ఉన్నప్పుడు చాలా వరకు కాలాన్ని వృధా చేశాను. దాని ప్రభావం నా మార్కుల మీద పడింది. ఎక్కువ పర్సంటేజ్తో కాలేజీ నుండి బయటకు రాలేకపోయాను. బయట పోటీ ప్రపంచం. ఒక్క మన భారతదేశంలోనే సుమారు 35,500 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఈ 35,500 ఇంజనీరింగ్ కాలేజీల నుండి నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. వాళ్ళతో నేను పోటీ పడాలి. ఇంటర్వ్యూలకి ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగాను. ఒక్కో కంపెనీ వాడు ఒక్కో విధంగా మాట్లాడేవాడు. ఒకడు, నీకు అసలు మార్కులు లేవు, నువ్వు అసలు ఇక్కడ అడుగు పెట్టకూడదు అంటాడు. ఇంకొకడు, నీకు తెలివితేటలు ఉన్నాయి కానీ మార్కులు లేవు కాబట్టి కుదరదు అంటాడు. ఇంకొకడు, నువ్వు ఎక్కి వచ్చిన మెట్ల సంఖ్య చెప్పమంటాడు. నేను ఉన్న పరిస్థితి ఏంటి, వాడు అడిగిన ప్రశ్నలేంటి అనిపించింది. అసలు నేను ఎందుకు చెప్పాలి? ఎందుకు వాళ్ళ ముందు తగ్గి ఉండాలి? ఎందుకు? వాళ్ళు ఇచ్చే జీతం కోసమా? జీవితం సాగించడం కోసమా? జనాల్లో తలెత్తుకు తిరగడం కోసమా? డబ్బుల కోసం, కాలం వెళ్ళబుచ్చడం కోసమే అనుకుంటే మా తాతయ్య దగ్గర 10 ఎకరాల పొలం ఉంది, దున్నుకుంటాను. ఏడాదికి ఎకరాకి 70,000 రాబడి వేసుకుంటే 10 ఎకరాలకి 7 లక్షలు వస్తుంది. సౌఖ్యంగా గడిపేయవచ్చు. కానీ నేను సమాజం గురించి, నా తర్వాతి తరం గురించి ఆలోచించాలి. వాళ్ళు నువ్వు పొలం దున్నితే ఏమనుకుంటారో అన్నారు ఇంట్లో. అనిశ్చితి, చికాకు. నా ఇష్టం వచ్చినట్లుగా నన్ను బ్రతకనివ్వట్లేదని సమాజం మీద చికాకు. నా మీద నాకే చికాకు. సరిగ్గా చదువుకొని ఉంటే ఈ దుస్థితి, ఈ ఆలోచనలు వచ్చేవి కాదని చికాకు. సంతోషం, హ్యాపీనెస్. నా అనిశ్చిత జీవితంలోకి ఆనందాన్ని తెచ్చిన వ్యక్తి పేరు గీతాంజలి. నాకు ఇష్టం లేకుండానే ఇంట్లో వాళ్ళ ఒత్తిడి మీద సిడిఎసి అనే సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 40,000 జీతం కింద జాయిన్ అయ్యాను. ఆ కంపెనీకి దేశం మొత్తం మీద 17 బ్రాంచులు ఉంటే ప్రతి బ్రాంచ్లో సుమారు 12 టీములు. నేను ఇంటర్లో చదివిన పర్మిటేషన్స్, కాంబినేషన్స్ వేసి చూస్తే 6,188 కాంబినేషన్స్. అన్ని కాంబినేషన్స్లో నుండి నేను తన కాంబినేషన్లోనే ఎందుకు పడ్డానో నాకు తెలీదు అంటే ఇక్కడ నేను దేవుడు ఉన్నాడని నమ్మాల్సి వచ్చింది. ఎస్, గాడ్ ఈజ్ దేర్. గీతాంజలి. మొదట్లో పని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల పొద్దస్తమానం తననే దొంగచాటుగా చూస్తూ ఉండేవాడు. ఏదో ఒక వంక దొరికితే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వంక ఎప్పుడు దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉండేవాడు. నా అదృష్టం, మేనేజర్ ఇద్దరికీ ఒకే ప్రాజెక్ట్ చేయమని ఇచ్చాడు. మొన్నటిదాకా 7 ఉండేవారు ప్రాజెక్ట్. వాళ్ళు చేసేవాళ్ళు, నేను పడుకునేవాడిని. కానీ ఈసారి పక్కనుంది గీతాంజలి.
తనని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి, తన ముందు చులకన కాకూడదు అని పని చేయడం నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు నేనే తనకి హెల్ప్ చేసే స్టేజ్ దాకా వచ్చాను. తను పక్కనుంట మిగతావేవి పట్టేవి కాదు. పక్కన విజన్ అంతా బ్లర్ అయ్యేది. తనని రోజు బస్టాండ్ దాకా వదిలిపెట్టేవాడిని. ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆఫీస్కి వెళ్దామా అని ఆతృతగా పడుకునేవాడిని. ఆఫీస్ ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు, అప్పుడే ఇంటికి వెళ్ళాలా, ఇద్దరికీ ఇంకా ఏదైనా పని చెప్తే బాగుండు అనిపించేది. గీత మీద ప్రేమ మూలంగా ఆఫీస్ మీద చికాకు పోయి ఇష్టం పెరిగింది. తనకి నా విషయంలో అలాగే జరుగుతుందని తెలిసింది. ఇద్దరం ప్రేమలో ఉన్నాం. తనతో గడిపిన సమయం ఆనందం, తనతో చేసిన సావాసం ఆనందం, తనతో పంచుకున్న బాధలు ఆనందం, తనతో పడ్డ గొడవలు ఆనందం. మా ఇద్దరి ప్రేమ గురించి నేను మా ఇంట్లో చెప్పాను. అమ్మాయి పేరు అడిగారు. గీతాంజలి అని చెప్పాను. అమ్మాయి కులం అడిగారు. కులం. నాకు అప్పుడు అర్థమైంది. మొట్టమొదట పేరు అడిగింది తన మతం తెలుసుకోవడానికని. నాకు తెలియదని చెప్పాను. ఎందుకంటే తన పేరు చివర రావు, రెడ్డి, చౌదరి మొదలగు వగైరా ఏమీ లేవు. ఒకవేళ ఉంటే నేను కూడా ఆలోచించేవాణ్ణేమో, ఈ అమ్మాయి మన కులానికి సరిపోతుందా లేదా అని. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన సమాజం అటువంటిది కదా. మరి కనీసం అమ్మాయి మొహం కూడా చూడకుండా అమ్మాయి కులం గురించి అడిగిన మా తల్లిదండ్రులతో నాకింక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి సిగ్గు లేకుండా గీతని తన కులం ఏంటని అడిగాను. తనకి వెంటనే అర్థమైంది. తన మొహంలో కనిపించిన కవలికలని బట్టి నా పేరు చివరున్న తోక తన క్యాస్ట్ ఒకటి కాదని అర్థమైంది. ఇంటికి వెళ్ళి చెప్పాను. ఒప్పుకోలేదు. మొండికేశాను, వారించాను, అలిగాను. గీతని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను. ఇంట్లో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా అవేమీ పట్టించుకోలేదు. అంతేలే, నేనే అంత మొండికేస్తే వాళ్ళెంత వేయాలి? వాళ్ళ జీన్సే కదా నాలోనూ ఉండేది. కోపం. కుల వ్యవస్థను సృష్టించిన వాడి మీద కోపం. ఆ వ్యవస్థను అంతే గుడ్డిగా ఛాందసవాదుల్లా పాటిస్తున్న మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళ మీద కోపం. 3 నెలలు గడిచాయి. ఇంట్లో వాళ్ళు ఇంకా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నేను ఇంకా నా మొండి పట్టుదలను వదులుకోలేదు. మొదటి అమ్మాయి పేరు ప్రత్యూష. అమ్మాయి చక్కగా ఉంది. అమ్మాయితో కాసేపు ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి, నాకు తనతో జీవితం సాగించడం ఇష్టం లేదని గీత గురించి చెప్పి, తనకు అబ్బాయి నచ్చలేదని చెప్పమని చెప్పాను. తను అలాగే చేసింది. ఇలా 6 సంబంధాలు అమ్మాయిలు మాకు నచ్చలేదని చెప్పారు. ఇంట్లో వాళ్ళకి విషయం అర్థమైంది. ఈసారి సంబంధం ఒప్పుకోకపోతే వాళ్ళకి నాకు ఇంకా ఏ సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. అమ్మాయిని తీసుకురాకముందే అమ్మాయి తల్లిదండ్రులు, బాబు అమ్మాయి నీతో ఏకాంతంగా మాట్లాడాలి అని చెప్పి మేడ మీదకి పంపించారు. తను నా వైపు తిరగకుండా మేడ మీద నుండి కిందకి చూస్తూ, నా పేరు గీతాంజలి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని చేసుకుంటాను, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పండి అని చెప్పింది. ఆశ్చర్యం. ఏం జరుగుతుందో అర్థం కాని ఆశ్చర్యం. ఇది కళ నిజమా తెలుసుకోలేనంత ఆశ్చర్యం. మా పేరెంట్స్ మా బాధని చూడలేక నాకు గీతకి పెళ్లి చేశారు. ఇప్పుడు మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. మాకు 1.5 బాబు. ఆఫీస్ అయిపోయి ఇంటికి వస్తుండగా దారిలో సిగ్నల్ చూసుకోకుండా రోడ్ క్రాస్ చేయడం వల్ల నా బైక్ని లోడ్ లారీ వచ్చి గుద్దింది. స్పృహ లేదు. బాగా సీరియస్ ఇంజరీస్ అయ్యాయని అర్థమైంది. తలలో నుండి రక్తం కంటి మీదకి కారుతుండడం నాకు తెలుస్తుంది. హాస్పిటల్లో బెడ్ మీద ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఇంకాసేపు ఊపిరి తీసుకోగలిగితే బాగుండు అనిపించింది.
కళ్ళ ముందు నా జీవితం మొత్తం గిర్రున తిరిగింది. అమ్మ, నాన్న, గీత, బాబు, ఫ్రెండ్స్. మా ఏడాదిన్నర బాబుని ఇంకా జీవితంలో మళ్ళీ చూడలేనేమోనని భయమేసింది. వాడి బుడిబుడి అడుగులు మళ్ళీ చూడలేనేమోనని భయమేసింది. నేను చనిపోతే గీత ఏమైపోతుందోనని భయమేసింది. వయసు మీద పడిన మా తల్లిదండ్రులకు ఆధారరహితంగా మారతానేమోనని భయమేసింది. నన్ను బ్రతికించు దేవుడా అని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకున్నాను.